నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా మూడో విడత ద్వారా 2,06,000 మంది రైతులకు 111 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. మొదట పంట పొలాలను, అనంతరం ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. రసాయనిక మందుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా మూడో విడత ద్వారా 2,06,000 మంది రైతులకు 119 కోట్లు, పీఎం కిసాన్ ద్వారా ఇప్పటి వరకు 400 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, మార్కెట్ యార్డు చైర్మన్ హరిబాబు, సగర కార్పొరేషన్ డైరెక్టర్ సురేష్ కుమార్, గ్రామ టీడీపీ నాయకులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. మూడో విడతలో 6,000 రూపాయలు మీ అకౌంట్స్ కి ఇప్పుడు జమ అయ్యాయి. చాలా మంది రైతులు ఆనందంతో పీఎం కిసాన్ 2,000 రూపాయలని, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ 4,000 రూపాయలు జమ అయినట్టు మీ అకౌంట్స్ డీటెయిల్స్, మీ ఫోన్స్ కి వచ్చిన మెసేజ్ ని మీరు ఇక్కడే ఈ సభలోనే మీరు చూపించడం జరిగింది. అంటే టెక్నాలజీ ఎంత పెరిగిందో మీరు చూశారు. అక్కడ గౌరవ ప్రధానమంత్రి వర్యులు, మన రాష్ట్రం నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనం ఇక్కడ ప్రోగ్రాం నడుస్తుండగానే రైతు యొక్క అకౌంట్స్ లో జమ చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క సంక్షేమం గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. అలాగే రైతు సంక్షేమ దృష్ట్యా చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. వినియోగించుకుంటేనే మరింత అభివృద్ధి చెందడం సాధ్యం అవుతుందని ఈ సభ ద్వారా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ రోజు అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం 16,000 రూపాయలు, 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6,000 ఇచ్చి ఈరోజు రైతుల చేతులు వాటి రాజుగారులు ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం సంవత్సరానికి 20,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వాటి ప్రతి కార్యక్రమం కూడా నువ్వు అభివృద్ధి చెందాలా, రాష్ట్ర అభివృద్ధి చెందాలా, రాష్ట్రము గ్రామాలు అభివృద్ధి చెందాలా, గ్రామాలు కొన్ని వందల సంవత్సరాలు పుట్టిన గ్రామాలు అదే రకంగా ఉన్నాయి. మన జీవన ప్రమాణాలు మారాలి కదా మనమని. దానికోసం ఈ రోజు మంచి కార్యక్రమం చేస్తా ఉన్నాం, మంచి పనులు చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ గ్రామంలో ఎన్ని పనులు చేసాం తులసిరెడ్డి గారు చెప్పారు, లిస్ట్ చదివాడు తులసిరెడ్డి, ఇంత మనం అభివృద్ధి చేశామని చెప్పి. వాస్తవం మరి చేయాలని బాధ్యత మన కర్తవ్యం మన మీద ఉంది. ప్రభుత్వం ఇచ్చింది. ఈ రోజు బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. వారు వచ్చిన తర్వాత అధికారులు మన ప్రజల కోసం కట్టుబడి ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమం చేయాలి. రాజకీయాలు చేసుకుంటే ఏమొస్తుంది? అందులో అసెంబ్లీ సమావేశాలు కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం గురించి ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఇంకా మేము అభివృద్ధి చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. రైతులను ఆదుకోవాలి ఒక రకంగా. అదే పేదలు వెళ్తున్నారు వారిని ఆదుకోవాలి. వారి సంక్షేమం కోసం మనకు ఎన్నో కట్టుబడి ఉండాలి. ఈరోజు నానో ఫర్టిలైజర్స్ వచ్చినాయి మనకు, దాన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు మన ఎందుకంటే మళ్ళీ యూరియా రావాలంటే ఎంతో వచ్చింది. బండ్లాత్మకూరు మండలంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మూడవ విడత కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి పాల్గొని చెక్కును అందజేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన శ్రీలక్ష్మి జనార్దన దేవాలయం నందు ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రజలతో కలిసి వీక్షించారు. అనంతరం 7,734 రైతు కుటుంబాలకు సహాయం అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. మహానంది మండలం గోపవరం సొసైటీ నందు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మూడవ విడుదల పంపిణీ కార్యక్రమం మండల ఏవో నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు.
ఏవో నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ మండలంలోని 42 మంది రైతులకు 2,47,00,000 చెక్కులను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండలంలోని టీడీపీ నాయకులు చంద్రమౌళీశ్వరరెడ్డి, కంచర్ల శివ, కాంతు పలువురు పాల్గొన్నారు. కానీ దాన్ని జాగ్రత్త పడుకుని యూరియా అనేది తగ్గించాలనేది మన గవర్నమెంట్ ఉద్దేశం. ఎందుకంటే యూరియా వల్ల భూమి అనేది ఆలగడ్డ మండల పరిధిలోని రైతులకు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ నిధుల మంజూరు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. మండల వ్యవసాయ శాఖ అధికారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ కింద ఆలగడ్డ మండల పరిధిలోని 90,572 మంది రైతులకు 3,83,00,000 జమ చేసినట్లు తెలిపారు. పీఎం కిసాన్ కింద 8,292 మంది రైతులకు 1,66,00,000 జమ చేసినట్లు పేర్కొన్నారు. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.